15 ఏళ్లకే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి 10 ఏళ్లలో విలక్షణ సినిమాలు, స్టార్ హీరోయిన్ స్టేటస్, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ ఇలా అన్ని భాషల్లో సినిమాలు. నటిగా చార్మి గారిది చాలా బిజీ కెరీర్. అనుకోకుండా ఒకరోజు మంత్ర, పౌర్ణమి, కావ్యాస్ డైరీ లాంటి విలక్షణ సినిమాలతో పాటు రాఖీ, మాస్, శ్రీ ఆంజనేయం లాంటి కమర్షియల్ మూవీస్లో కూడా నటిగా సక్సెస్ అయ్యారు. అంటే మన తెలుగు అమ్మాయి అన్నంతగా అందరినీ ఆకట్టుకున్నారు. పూరి గారి జ్యోతిలక్ష్మి మూవీతో హీరోలకు ఏమాత్రం తగ్గని పెర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేశారు. మీరు ఆడదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. రెస్పెక్ట్ ఇస్తే చాలు. అయితే నటిగా ఉన్నప్పుడే సినిమా నిర్మాణం మీద ఎంతో ప్యాషన్తో ఉన్న చార్మి గారికి జ్యోతిలక్ష్మి తర్వాత పూరి గారితో కలిసి నిర్మాణంలోకి ఎంటర్ అయ్యారు. పూరి కనెక్ట్స్ బ్యానర్లో నిర్మాతగా ఛాలెంజింగ్ మూవీస్ ని నిర్మించారు. బాలయ్యతో తీసిన పైసా వసూల్ తర్వాత ఉస్తాద్ రామ్తో తీసిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నాతో కిరికిరంటే పోషమ్మ గుడి ముంగట పొట్టేలింగట్టేసినట్టే. ఇప్పుడు డబల్ ఇస్మార్ట్ కోసం మరింత కసితో అన్ని తానై వర్క్ చేశారు చార్మి గారు. ఇప్పటి వరకు ఎవరి వల్ల కానిది, ఎవరు చేయలేనిది చేసి చూపించారు చార్మి గారు. KGF 2 తర్వాత ఎంతో బిజీగా ఉన్న సంజయ్ దత్ గారిని ఫస్ట్ టైం తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు చార్మి గారు. సంజు బాబా ఎంట్రీతో డబుల్ స్మార్ట్ మరింత పవర్ ప్యాక్ అయింది. డబల్ స్మార్ట్ రిలీజ్ అండ్ ప్రమోషన్స్ లో సింగిల్ హ్యాండ్ తో ఒక రేంజ్ లో నడిపిస్తున్నారు చార్మి గారు. పాన్ ఇండియన్ గా రిలీజ్ అవుతున్న ఈ మూవీకి తెలుగు, హిందీతో పాటు మిగిలిన భాషల్లో సైతం పబ్లిసిటీ తానే దగ్గరుండి చూసుకుంటూ సూపర్ విమెన్ లా డబల్ స్మార్ట్ ను గ్రాండ్ సక్సెస్ వైపు తీసుకెళ్తున్నారు ఎవర్ ఎనర్జెటిక్ చార్మి గారు. చార్మి గారు, యు ఆర్ ద సింబల్ ఆఫ్ పవర్ఫుల్ విమెన్. విషింగ్ యూ బిగ్ సక్సెస్ మ్యామ్. సూపర్ ఉమెన్ చార్మి గారు, మీకు సూపర్ సక్సెస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము.